హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో మెటాఫోర్స్ ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్ వండర్ఫుల్ ఏంటి, ఈ ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్లో మనకు ఏ విధమైన ఫ్రూట్స్ తీసుకోబోతున్నాం అనే విషయాల గురించి కంప్లీట్ ఈ వీడియోలో మనం వివరించడం జరిగింది. మెటాఫోర్స్ అనేది క్రిప్టో కరెన్సీ బేస్ చేసుకుని 200 కంట్రీస్లో అద్భుతమైన ప్లాట్ఫామ్గా ఈరోజు వరల్డ్ వైడ్గా రన్ అవుతున్న ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఫాస్ట్గా ఇన్కమ్ గెయిన్ చేస్తున్నాం. మరీ ఫాస్ట్గా ఇన్కమ్ గెయిన్ చేయడానికి లాడో గారు ఎన్ఎఫ్టీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఎన్ఎఫ్టీ అనేది నాన్ ఫంజబుల్ టోకన్స్ అనమాట. ఈ నాన్ ఫంజబుల్ టోకన్స్ ఎలా ఉంటాయంటే, ఒక్కసారి క్రియేట్ అయిన తర్వాత వీటిని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు, మ్యానిపులేట్ చేయలేరు, డిలీట్ చేయలేరు. దీని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీలో మనకు వాల్యూ షేర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి చక్కటి ప్లాట్ఫామ్లో ఎన్ఎఫ్టీ రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసింది. మనకు ఎన్ఎఫ్టీ ప్రోగ్రామ్ ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, తర్వాత మనం ఏం బెనిఫిట్ పొందుతాం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మెటాఫోర్స్ క్రిప్టో కరెన్సీ మరియు వికేంద్రిత సాధనాల యొక్క మొత్తం విశ్వం. దీనిలో ప్రతిదీ పరస్పరం అనుసంధానించబడి ఉంటుంది. మేము మా ప్రోగ్రామ్ను పరిచయం చేస్తున్నాం. ఇది అన్ని మెటాఫోర్స్ ప్రోగ్రాంల బీటింగ్ హార్ట్. రాయల్టీ ఎన్ఎఫ్టీ అనేది మా కమ్యూనిటీ అభివృద్ధికి దోహదపడే ఎంపికలను పెంచే ప్రేరణ బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ప్రోగ్రాంలో పాల్గొనడం ద్వారా మీరు లాభాన్ని పొందుతారు మరియు మా సిస్టమ్ యొక్క సమతుల్యతను కాపాడుకుంటారు. వాట్ ఈజ్ ఎన్ఎఫ్టీ? ఏమిటి రాయల్టీ ఎన్ఎఫ్టీ అంటే, రాయల్టీ ఎన్ఎఫ్టీ అనేది మీరు రాయల్టీ బోనస్ను స్వీకరించే స్టేటస్ ప్రోగ్రామ్ మరియు ఇది ఎన్ఎఫ్టీ ఆకృతిలో అమలు చేయబడి ఉంటుంది. స్థితి ప్రోగ్రామ్ 7 ఎన్ఎఫ్టీ స్థాయిలను కలిగి ఉంటుంది. మెటాఫోర్స్ ప్రోగ్రాంల మొత్తం ఉత్పత్తి టర్నోవర్ ఆధారంగా రాయల్టీ బోనస్ జమ చేయబడతాయి. బోనస్లు ఏమిటి అనేది మనం చూద్దాం. వాట్ ఆర్ బోనస్ రాయల్టీ? రాయల్టీ ఎన్ఎఫ్టీ బోనస్లు మొత్తం ఉత్పత్తి టర్నోవర్లో కొంత భాగాన్ని వాటా సూచిస్తాయి. ఎన్ఎఫ్టీలో పాల్గొనే ప్రతి వ్యక్తి ఒక హోదాను కలిగి ఉండి బోనస్లను అందుకుంటారు. దాని మొత్తం ఎన్ఎఫ్టీ స్థితి స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. రాయల్టీ ఎన్ఎఫ్టీ స్థితి పెరుగుదలకు అనుగుణంగా మొత్తం బోనస్లను పెంచవచ్చు. స్థాయిలు మరియు స్థితి ఒక ఎన్ఎఫ్టీ స్థితి స్థాయిలలో ఒకదాన్ని కలిగి ఉండవచ్చు. ఇక్కడ రాయల్టీ ఎన్ఎఫ్టీలో లెవెల్స్ అండ్ స్టేటస్ గురించి మనం తెలుసుకుంటే, జస్ట్ ఎన్ఎఫ్టీ, యాక్టివేటర్, సూపర్వైజర్, మేనేజర్, ప్రో మేనేజర్, ప్యాసెటర్, అంబాసిడర్ అండ్ మిలీనియర్. హౌ టు గెట్ రాయల్టీ ఎన్ఎఫ్టీ? ఎలా పొందొచ్చు ఈ రాయల్టీ ఎన్ఎఫ్టీ అని మనం చూద్దాం. క్లాసిక్ ప్రోగ్రాంలో పాల్గొనడం ద్వారా మ్యాట్రిక్స్ స్లాట్లతో 5వ స్థాయికి చేరుకున్న తర్వాత మీరు ఒక ఎన్ఎఫ్టీని పొందొచ్చు. రాయల్టీ ఖాతా కోసం ఈ విధంగా ఒకసారి మాత్రం ఎన్ఎఫ్టీని పొందడం సాధ్యమవుతుంది. ప్రతి పార్టిసిపెంట్ ఎన్ఎఫ్టీలను విక్రయించవచ్చు. దీని ప్రకారం ఎవరైనా పరిమిత సంఖ్యలో ఎన్ఎఫ్టీలను కొనుగోలు చేయవచ్చు. ఈ దశలో ఎన్ఎఫ్టీని పొందడం చాలా సులభం. ఓపెన్ సీ మార్కెట్లో మీరు దీన్ని సెల్ చేసుకోవచ్చు, కొనవచ్చు. యునైట్ వార్స్ ప్రారంభమైన తర్వాత ఇదే విధమైన లాభం కోసం షరతు ఉంటుంది. క్లాసిక్లో 5 స్థాయిలు మరియు యునైట్ వార్స్లో 3 స్థాయిలు. భవిష్యత్తులో కేవలం ఎన్ఎఫ్టీని ఉచితంగా పొందడానికి మీరు ఇతర మార్కెటింగ్ ప్రోగ్రాములతో కూడా స్థాయిలను కలిగి ఉండాలి. సిస్టమ్ గ్రోస్ చెందుతున్నప్పుడు మరియు అభివృద్ధి చెందుతున్నప్పుడు రాయల్టీ ఎన్ఎఫ్టీని పొందడం మరింత కష్టమవుతుంది. ఇప్పుడు చూద్దాం మనం ఎన్ఎఫ్టీని ఎలా కొనాలి. హౌ టు బై రాయల్టీ ఎన్ఎఫ్టీ అంటే, ఇక్కడ రాయల్టీ ఎన్ఎఫ్టీలను కొనుగోలు చేసే అవకాశం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఓపెన్ సీ మార్కెట్లో రాయల్టీ ఎన్ఎఫ్టీని కొనుగోలు చేయడం సులభమైన మార్గం. ఇక్కడ మీరు ఎన్ఎఫ్టీలను వ్యాపారం చేయవచ్చు. జస్ట్ ఎన్ఎఫ్టీ ఈజ్ అ 0 లెవెల్ ఎన్ఎఫ్టీ అని చెప్పాం కదా. అంటే ఎన్ఎఫ్టీ లెవెల్లో ఈ జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది స్టార్టింగ్ కాబట్టి, ఇక్కడ మనం దీని గురించి తెలుసుకుంటే, బై ఛార్జింగ్ ఎన్ఎఫ్టీని ఛార్జ్ చేయడం ద్వారా మీరు గ్లోబల్ రెవెన్యూ పూల్ నుండి ఆదాయాన్ని అందించే స్థితిని సాధిస్తారు. కేవలం ఎన్ఎఫ్టీకి ఎటువంటి స్థితి లేదు కాబట్టి టర్నోవర్ నుండి వాటాను పొందరు. రాబడి నుండి ఆదాయాన్ని పొందడం ప్రారంభించడానికి మీ ఎన్ఎఫ్టీ కోసం మొదటి స్థితికి చేరుకోవాలి. యాక్టివేటర్ స్థాయిలను అన్లాక్ చేస్తూ మొదటి స్థాయికి చేరుకోవడానికి మీకు 3500 ఎనర్జీ టోకన్లు అవసరం. మెటాఫోర్స్ ప్రోగ్రాంలో వివిధ రకాల కార్యకలాపాల కోసం శక్తి టోకన్లు అందించబడతాయి. దాన్ని పవర్ టోకన్స్ అంటారు. భవిష్యత్తులో అవి శక్తిని కూడబెట్టుకోవడానికి పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. కానీ మీ ఎన్ఎఫ్టీలను ఛార్జింగ్ చేయడం కష్టమవుతుంది. మీరు ప్రాథమిక ఎన్ఎఫ్టీని మొదటి స్థాయి ఛార్జ్ చేసిన తర్వాత యాక్టివేటర్ సిస్టమ్ మీ కోసం కొత్త జస్ట్ ఎన్ఎఫ్టీని ముద్రిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎస్ఎఫ్సి, ఎస్ఎఫ్సిఆర్, ఎస్ఎఫ్సి2, ఎస్ఎఫ్సిఆర్2 అనే దాని గురించి పూర్తి తెలుసుకుంటే, మనం ప్రజెంట్గా చేసే క్లాసిక్ ప్రోగ్రాంలో ఎస్ఎఫ్సి కాయిన్స్ అనేది 1 ఎస్ఎఫ్సి కాయిన్ ఈక్వల్ టు $1. అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత ఎస్ఎఫ్సి కాయిన్స్ వచ్చాయి. అంటే మీరు పెట్టిన డాలర్స్కి ఈక్వల్గా ఎస్ఎఫ్సి కాయిన్స్ వచ్చాయి. క్లియర్. ఎస్ఎఫ్సిఆర్ అనేది ఏంటంటే, మీరు మీ స్లాట్ రీసైక్లింగ్ అయినప్పుడంతా వచ్చేది సపరేట్గా ఎస్ఎఫ్సిఆర్గా మీకు క్రియేట్ కాబడతాయి. ఇది నెక్స్ట్ ప్రోగ్రామ్కి యూజ్ చేసుకోవచ్చు.
అంటే 1 SFCR ఈక్వల్ టు ఎస్ఎఫ్సి అండ్ 1 SFCR ఈక్వల్ టు $1. ఇప్పుడు SFCR2 వస్తుంది, SFC2 అండ్ SFCR2 అనేటివి వస్తున్నాయి అనమాట. ఈ రెండిట్లో మనం గమనించేది ఏంటంటే ఎస్ఎఫ్సికి ఎస్ఎఫ్సిఆర్కి తేడా గమనించారు. SFC2కి SFCR2కి డిఫరెన్స్ ఏంటంటే సేమ్ ఫస్ట్లో ఉన్నట్టే, కానీ దాని పవర్ తగ్గుతుంది. దాని పవర్ ఎంత తగ్గుతుందంటే ఎస్ఎఫ్సికి వచ్చేసి $1, SFC2కి వచ్చేసి $0.5. అంటే ఇక్కడ మీరు డబల్ వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది కూడా బిఫోర్ NFT లాంచింగ్కి ఇది అందరికీ ఫుల్ 100% ఉంటుంది. ఆఫ్టర్ లాంచింగ్ 50%కి తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం ఎనర్జీ గురించి తెలుసుకుందాం. NFT రాయల్టీ ప్రోగ్రామ్ కోసం శక్తిని వివిధ వాల్యూమ్ల కోసం పొందొచ్చు. మెటాఫోర్స్లో కార్యకలాపాలు రూపొందించడం. ప్రారంభ దశలో ఛార్జింగ్ సులభం, కానీ క్రమంగా భవిష్యత్తులో ఇది మరింత క్లిష్టంగా మారుతుంది. హోదా యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఆఫ్ రాయల్టీ NFT అని చెప్పేసి దీన్ని తెలుసుకుందాం. అంటే మీరున్న పొజిషన్ కనిష్ట స్థాయిలో కూడా ప్రత్యేకించబడినది. ఈ NFT కోసం ప్రపంచ ఆదాయం నుండి ఆకట్టుకునే ఆదాయాలు కేటాయించబడతాయి. స్థితిని పొందడంలో ఇబ్బంది ఉన్నందున NFT విలువ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు కనీస స్థితిని కూడా సాధించడానికి సిద్ధంగా లేకుంటే మీ NFTని విక్రయించే అవకాశం ఉంది. ఇప్పుడు మన స్టేటస్ అప్గ్రేడ్ గురించి తెలుసుకుంటే రాయల్టీ NFT మొదటి స్థితికి చేరుకున్న తర్వాత NFTలో అప్గ్రేడ్ పద్ధతి మారుతుంది. రాయల్టీ NFT తదుపరి స్థితిని పొందడానికి సూపర్వైజర్ మీరు లెవెల్ 1 స్టేటస్లో 3 NFTలను కలిగి సేకరించాలి. యాక్టివేటర్ మరియు వాటిని కలపండి. సూపర్వైజర్ విలీనం తర్వాత మీరు NFT యాక్టివేటర్లను బర్నింగ్ చేయబడతాయి ఇక్కడ, మరియు వాటి స్థానాల్లో మీరు ఒక NFTని సూపర్వైజర్ని కలిగి ఉంటారు. అంటే మీరు కలిగిన NFTs మొత్తం కూడా బర్న్ అయిపోయి మళ్ళీ కొత్తగా మీకు NFT క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకు NFT వాల్యూ కూడా ఫ్యూచర్లో చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే సప్లై తగ్గిపోతుంది, దాని డిమాండ్ పెరుగుతుంది. సో ఇక్కడ NFTని కొత్త స్థాయిలకు మరింత అప్గ్రేడ్ చేయడం ఇదే పథకం ప్రకారం జరుగుతుంది. 3 యాక్టివేటర్లను కలిగి ఉండి దానిని ఒక సూపర్వైజర్గా మార్చడం ద్వారా మీ జస్ట్ NFTని యాక్టివేటర్ స్థితికి ఛార్జ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు మళ్ళీ ఈ ప్రక్రియ ద్వారానే వెళ్ళండి. మీరు 3 సూపర్వైజర్లను విలీనం చేస్తారు. ఇది మిమ్మల్ని తదుపరి స్థాయికి మేనేజర్గా ఒక NFTకి అప్గ్రేడ్ చేస్తుంది. మీ మార్గం అదే తార్కిక మార్గంలో కొనసాగుతుంది. ఒకే స్థితి యొక్క 3 NFTలను విలీనం చేయడం వలన మీకు తదుపరి స్థితి స్థాయికి ఒక NFTని లభిస్తుంది. ఇక్కడ చూద్దాం మనం. NFT యాక్టివేటర్, 1 NFT సూపర్వైజర్. ఇక్కడ చూడండి, 3 NFT యాక్టివేటర్, ఒక NFT సూపర్వైజర్ అవుతుంది. అంటే ఆ 3 కూడా బర్న్ అయిపోయి మీకు ఒక NFT సూపర్వైజర్ NFT అనేది గెయిన్ చేస్తారు. ఇప్పుడు 3 NFT సూపర్వైజర్లని ఒక NFT మేనేజర్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ 3 NFT సూపర్వైజర్ ఉన్నట్టు బర్న్ అయిపోయి ఒక NFT మేనేజర్గా మీకు వస్తుంది. తర్వాత 3 NFT మేనేజర్లని బర్న్ అయిపోయి, అంటే అలాగా మీరు క్వాలిఫై అవుతే 3 NFT మేనేజర్లకి మీరు ఒక NFT ప్రో మేనేజర్గా ప్రమోట్ అవుతారు. అప్పుడు ఆ 3 NFT మేనేజర్వి బర్న్ అయిపోతాయి. ఇప్పుడు చూద్దాం. 3 NFT ప్రో మేనేజర్ వచ్చేసి 1 NFT పేజ్ సెట్టర్గా మీకు ప్రమోట్ అవుతారు. 1 NFT అంటే 3 NFT ప్రో మేనేజర్ బర్న్ అయిపోయి 1 NFT పోస్ట్ సెట్టర్గా మీకు ప్రమోట్ చేయడం జరుగుతుంది. 3 NFT పేజ్ సెట్టర్ ఒక NFT అంబాసిడర్గా ప్రమోట్ అవుతుంది. అంటే 3 NFT పేజ్ సెట్టర్ బర్న్ అయిపోయి ఒక NFT అంబాసిడర్గా మీరు ప్రమోట్ చెందుతారు. ఇప్పుడు 3 NFT అంబాసిడర్ ఒక NFT MCM మిలీనియర్స్ క్లబ్ సభ్యుడిగా మీరు ప్రమోట్ చెందుతారు. అంటే 3 NFT అంబాసిడర్స్ NFTs బర్న్ అయిపోయి ఒక NFT MCM అంటే మిలీనియర్స్ క్లబ్ సభ్యుడిగా మీకు ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు తెలుసుకుందాం రాయల్టీ NFT. ఈ రాయల్టీ NFT అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాయల్టీ NFT గురించి తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? మనం దీనికి అన్నిటికీ క్వాలిఫై ఉండాలి. ఈ రాయల్టీ NFTలను కలిగి ఉండడం ద్వారా మీరు బోనస్ రూపంలో ఆదాయాన్ని అందుకుంటారు. సో ఇప్పుడు రాయల్టీ NFT గురించి మనం తెలుసుకుందాం. రాయల్టీ NFT మనము క్వాలిఫై కావాలంటే ఇక్కడ ప్రతిదీ కూడా మనకు సిస్టమేటిక్గా NFT ప్రోగ్రాంలో లాడో గారు క్లాస్ ప్రోగ్రాంలో అన్ని డిజైన్ చేసి ఉంచారు. మినిమం మీరు యాక్టివేటర్గా రావాలంటే స్టార్టింగ్లో మీరు జస్ట్ NFT అనే క్వాలిఫై కావాలంటే ఏంటి అనేది క్రైటీరియా ఒకటి ఉంది, అది మీరు క్లియర్గా తెలుసు. సో మీరు ఇన్కమ్ గెయిన్ చేయాలంటే ఏం చేయాలంటే 3500 SFC కాయిన్స్ మీరు కలిగి ఉండాలి. అప్పుడు ఒక NFTగా రావడం జరుగుతుంది. గతంలో కూడా అదే చెప్పాం. సో ఇక్కడ ఏంటంటే రాయల్టీ NFTలను కలిగి ఉండడం ద్వారా మీరు బోనస్ రూపంలో ఆదాయాన్ని అందుకుంటారు. ఈ బోనస్ వచ్చేసి వరల్డ్ వైడ్గా బిజినెస్ టర్న్ ఓవర్ నుంచి, అంటే ఇప్పుడు టెక్నాలజీ వాడితే మీకు వచ్చే ఇన్కమ్. ఇదివరకు మనము సబ్బు వాడిన, అంటే పేస్ట్ వాడినా సబ్బు వాడినా మీకు ఈ విధంగా రాయల్టీ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఎన్నో చేశాం.
ఇక్కడ ఏంటంటే మీరు టెక్నాలజీ వాడితే మీకు రాయల్టీ ఇన్కమ్ అనేది వస్తుంది. ఒక సాలరీ రూపంలో ఎవ్రీ మంత్ అనేది మీకు ఆటోమేటిక్గా బ్లాక్ చైన్ టెక్నాలజీలో షేర్ చేయబడుతుంది. ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఆల్రెడీ బ్లాక్ చైన్లో ప్రీ ప్రోగ్రామ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది లైఫ్ లాంగ్. సో ఈ ఎన్ఎఫ్టీలను కలిగి ఉండడం ద్వారా మీరు బోనస్ పొందొచ్చు. ఎలా పొందొచ్చు? వరల్డ్ వైడ్ టర్న్ ఓవర్ నుంచి. మెటాఫోర్స్ ఉత్పత్తులను పరిమాణంలో 30% రాయల్టీ బోనస్. అంటే ఈ మెటాఫోర్స్ ఉత్పత్తుల్లో పరిమాణంలో వచ్చినటువంటి 30% రాయల్టీ ఎన్ఎఫ్టీలో మీరు కనీసం ఒక పూల్ను ఏర్పాటు చేయండి. ఇవి అత్యంత ఉదారమైన రాయల్టీ బోనస్లు ఎప్పుడు కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. సో పూల్ క్రింద విధంగా హోదాలను మధ్య పంపిణీ చేయబడుతుంది. పర్సెంటేజ్ ఆఫ్ బోనస్ రివార్డ్ గురించి మనం తెలుసుకుంటే దీనికి ఎలాగా మనము యాక్టివేట్ అయి ఉండాలంటే యాక్టివేటర్, ప్రో మేనేజర్, పేస్ సెట్టర్, రాయబారి, మిలియనర్స్ క్లబ్ సభ్యుడు, సూపర్వైజర్, నిర్వాహకుడు. ఈ విధంగా మనం తెలుగులో వీటిని అనుకుంటే మీకు క్లియర్గా అర్థం కావడానికి పక్కా తెలుగులో చెప్పాను. ఇక్కడ మీరు పర్సెంటేజ్ని ఎలాగా రీచ్ కావాలంటే ఫస్ట్ వచ్చేసి మీకు ఈ యాక్టివేటర్కి 11% అండ్ ప్రో మేనేజర్కి 12%. ఇలాగా పర్సెంటేజ్ వైజ్గా మీకు 11, 12, 13, 14, 15, 25. సో ఈ పర్సెంటేజ్ ప్రకారం ప్రతిదీ కూడా మీకు రాయల్టీ ఎన్ఎఫ్టీగా బోనస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మెటాఫోర్ సంబంధించిన మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.